హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో మీరు చూస్తున్నటువంటి లొకేషన్ ఏదైతే ఉందో, ఈ వీడియోలో కనపడేటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మనకు తుక్కుగూడ శ్రీశైలం హైవే నుంచి టువర్డ్స్ మనకి రావిర్యాల వెళ్ళేటువంటి 40 ఫీట్ రోడ్ అండి ఎగ్జిస్టింగ్. సో యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారం 100 ఫీట్ రోడ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఒక లేఅవుట్, ఒక 18 ఎకర్స్లో ఒక లేఅవుట్లో మనకి రీసేల్ ప్లాట్స్ వచ్చాయి. సో అవి నేను మీకు చూపించడం కోసం ఈ లొకేషన్కి వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇది వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. మీకు ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సంతోష్ డిఫెన్స్ ఎన్క్లేవ్ అండి. సంతోష్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. 2016లో అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు. సో చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ 2018లో ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చిందండి, డెవలప్మెంట్ అయ్యి అంతా రెడీ టు కన్స్ట్రక్షన్కి. సో ఇందులో మనకి 2 ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. తుక్కుగూడ నియర్ బై చాలా తక్కువ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. ఎందుకని చెప్తున్నా అంటే, ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని మనకి విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఎగ్జిస్టింగ్ వస్తున్నాయండి. మీరు అది సైట్ విజిట్కి వచ్చినప్పుడు కూడా మీరు చూడొచ్చు. దట్టు నేను వీడియోలో కూడా నేను మీకు ఆ కమ్యూనిటీస్ను అయితే నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తానండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా మనం వెళ్తున్నామండి, లోపలికి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సంతోష్ డిఫెన్స్ ఎన్క్లేవ్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇందుట్లో మనకి 50, 40, 33 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ బీటీ రోడ్స్ అండి, విత్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండ్ మనకు పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి యాజ్ పర్ హెచ్ఎండిఏ ఎమ్యూనిటీస్ ప్రకారం. సో మొత్తం కూడా మనకి ప్రాజెక్ట్ అయితే నీట్గా ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు సంతోష్ డిఫెన్స్ ఎన్క్లేవ్. ఇది వచ్చేసి మంకాల్ విలేజ్ పరిధిలోకి వస్తుందండి దీని సర్వే నెంబర్స్ అయితే. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ ఇది. దట్టు మనకి గ్రోత్ కారిడార్ కింద కూడా మల్టిపుల్ పర్పస్ జోన్ కింద కూడా వస్తుందండి ఇది. సో చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి ప్రజెంట్ ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఎంట్రన్స్లో ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో ఇందులో మనకి 200 స్క్వేర్ యార్డ్స్, 232 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో, పర్టికులర్ తుక్కుగూడలో ఈ సంతోష్ డిఫెన్స్ ఎన్క్లేవ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మా ఛానల్ తరఫున మేము ప్లాట్స్ కూడా రీసేల్ చేయడం జరుగుతుంది. సో తుక్కుగూడలో మా దగ్గర ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే మా చేతిలో ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ రీసేల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కాకుండా అదర్ ప్రాజెక్ట్స్ లైక్ జేబీ ఎయిరో హైట్స్, మనకి కింగ్స్ డేల్, మనకి అశ్రిత 14th అవెన్యూ, లేకపోతే అదర్ థింగ్స్ ఏవైనా మనకి ఇన్సైడ్ ఓఆర్ఆర్. సో ఏ ప్రాజెక్ట్లో రీసేల్ ప్లాట్స్ మీ దగ్గర ఉన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో మేము పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూపిస్తున్నామంటే, ఇది ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉందండి. కంప్లీట్గా ఓఆర్ఆర్ లోపల ఉంటుంది. తుక్కుగూడకి అండ్ రావిర్యాలకి, అంటే తుక్కుగూడకి బాగా దగ్గరగా ఉంటుందండి. తుక్కుగూడకి టౌన్కి ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. రావిర్యాలకు మాత్రం ఒక 1.5 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో దీంతోపాటు ఈ పక్కనే మనకి సంతోష్ స్ప్లెండర్ అని చెప్పేసి, మనకి సంతోష్ డిఫెన్స్ స్ప్లెండర్ అని చెప్పేసి ఇంకో ప్రాజెక్ట్ ఉందండి వీళ్ళది. సో అది చిన్న ప్రాజెక్టు దీంతో కంపేర్ చేసుకుంటే. సో ఇది మాత్రం చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. సో ఇందులో అయితే ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఎవరైనా కూడా ఇన్సైడ్ ఓఆర్ఆర్ తక్కువ ప్రైస్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో ఇంకొక విషయం ఏంటంటే, మేము ఇన్సైడ్ అంటే మేము మార్కెటింగ్ పరంగా చూసుకుంటే మేము కంప్లీట్గా 2% కమిషన్ అయితే మేము రేజ్ చేస్తామండి యాజ్ పర్ క్లయింట్ వైపు నుంచి. అది మాత్రం 100%. ఇది మాత్రం ఈ వీడియోలో ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా వినండి. సో మీకు చుట్టూ మనకి ఏంటంటే ప్రాజెక్ట్కి ఆనుకొని కమ్యూనిటీ ఉంది అని చెప్పాను కదండి. మీకు ఎదురుగా హౌసెస్ కనపడుతున్నాయి, అదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకి వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, వెంచర్ ఎంట్రన్స్కి మనకి రావిర్యాలు వెళ్ళేటప్పుడు మన ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత ఈ హౌసెస్, ఈ గేటెడ్ కమ్యూనిటీ యొక్క ఎంట్రన్స్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్టు మనకు డిస్టెన్స్ పరంగా చూసుకుంటే తుక్కుగూడకి 500 మీటర్స్ డిస్టెన్స్ అండి. ఇది అవుటర్ రింగ్ రోడ్డుకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఆదిబట్ల వండర్లా కూడా మనకు కనెక్టివిటీ ఉంటుంది. దాంతోపాటు మనకి ఆదిబట్ల వండర్లాతో పాటు మనకు
రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, దాంతోపాటు మనకు టీసీఎస్ ఆదిబట్ల అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ మంచిగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ నుంచి. సో కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ది బెస్ట్ అండి ఈ ప్రాజెక్టు. సో కాకపోతే ఓవరాల్ లోపల ఉంది కాబట్టి, కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మీకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ప్రస్తుతానికైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకునే వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ కాబట్టి హెచ్ఎండిఏలో. సో మీకు ప్రైస్ కూడా నేను వీడియోలో చెప్తున్నాను అండి. ప్రైస్ వచ్చేసి 25,000 కోట్ చేస్తున్నారండి. జస్ట్ అంటే వేరే ఓనర్స్ ఎవరైనా చూసినా కూడా 25,000 వరకు పోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. 25,000 కోట్ చేస్తున్నారు. అది డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి. సో 25, 24, 23 అలా కోట్ చేస్తున్నారండి. సో అది ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైస్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్కి నియర్ బై మనకి ఇటు పక్క వండర్లా, మనకి రావిర్యాల అంటే 2 విలేజెస్కి మధ్యలో ఉందండి ఈ ప్రాజెక్టు. దట్టు మనకేంటంటే పక్కనే గేటెడ్ కమ్యూనిటీ కూడా ఆనుకొని ఉండటం వల్ల దీంట్లో అయితే కమింగ్ 3-4 ఇయర్స్లో అయితే 100% రెసిడెన్షియల్ అయితే ఫామ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.